బ్యాక్ ఉత్తరాంధ్ర జిల్లాలో శీతాకాలంలోని ధనుర్మాసంలో దేవుడికి నైవేద్యంగా ధనుర్మాస చెక్కీలను పెడతారు. ఆరోగ్యానికి మేలు చేసే ఇంగ్రీడియంట్స్ ఇందులో కలవడం వల్ల చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ఎంత తిన్నా ఈజీగా జీర్ణమవుతుంది. ఒరిస్సా నుండి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ ధనుర్మాస చెక్కీలను తయారు చేస్తారు. మరి అలాంటి ధనుర్మాస చెక్కీ ఉత్తరాంధ్రలో ఎక్కడ తయారు చేస్తారు? ఈ ధనుర్మాస చెక్కీ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? సాక్షాత్తు పూరి జగన్నాథ స్వామి ప్రసాద నైవేద్యంగా ఎందుకు ఈ చెక్కీలను పెడతారు? ధనుర్మాస చెక్కీలను తయారు చేస్తున్న ప్రదేశం నుండి మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రాంతానికి ఒక ప్రత్యేక వంటకం ఉంటుంది. మడత కాజాలు, పూతరేకులు అంటే టక్కనే గోదావరి జిల్లాలు గుర్తొస్తాయి. అదే విధంగా రాగి సంగటి అంటే సీమ జిల్లాలు గుర్తొస్తాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రత్యేకతను చాటి చెప్పే కూడా ఒక ప్రత్యేకమైన స్వీట్ ఉంది. అది కేవలం ధనుర్మాసంలో మాత్రమే లభ్యమవుతుంది. సంవత్సరానికి 3 నెలలు మాత్రమే లభ్యమయ్యేటటువంటి ఈ స్వీట్ కోసం ఏడాదంతా ఉత్తరాంధ్ర వాసులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ స్వీట్ లేనిదే ఉత్తరాంధ్రలో ఏ పెళ్లి కూడా జరగదు అంటున్నారు. ప్రతి పెళ్లిలో కూడా సారిగా ఈ 3 నెలలు ఈ స్వీట్ తప్పనిసరిగా ఉండవలసిందే అంటున్నారు. ఆ స్వీటే ధనుర్ చెక్కీలు. ప్రస్తుతం నేను ధనుర్ చెక్కీలు తయారు చేసే వారి దగ్గర ఉన్నాను. అసలు ఈ చెక్కీకి ఎందుకు ఇంత ప్రత్యేకం, కేవలం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఎందుకు ఈ స్వీట్ తయారవుతుంది, అదే విధంగా దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు, కేవలం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఈ ధనుర్ చెక్కీ అనేటటువంటి తయారు చేస్తూ అంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటి? దీని ప్రత్యేకత అంటే కొత్త ధాన్యంతో ఇవి పేలాలు తయారవుతాయి. ఈ పేలాలు ఏంటంటే ఈ చెక్కీలు పేలాల్లో పాగంలోనే వేస్తాము. 10 కేజీలు పాగం పెడతాము. కొబ్బరి ముక్కలు, నెయ్యిలు, పేలాలు అన్నీ వేస్తాము. ఈ స్వీట్లో ఏమేమి వేస్తారండి? వాము, సోపు వేస్తాము, కొబ్బరి వేస్తాము. అంతేనా? వేస్తాము. స్పెషల్గా అడిగిన వాళ్ళకి మిరియాలు ఏటి పొడి చేస్తాము, యాలకుల పొడి ఇవన్నీ వేసి చేస్తాం. కేవలం సంవత్సరానికి 3 నెలలు మాత్రమే ఈ స్వీట్ లభ్యమవుతుంది అంటున్నారు. ఎందుకని? ఈ కొత్త ధాన్యంతో తయారయ్యేవి కదా ఈ పేలాలు. మరి ఈ టైంలో కదా ధాన్యం పంట వస్తుంది. అందు గురించి ఈ టైంలోనే ఇప్పుడే అవుతుంది. తర్వాత దీనికి ఏమిటంటే చలి ఉండాలి మేడం. చలి ఉంటేనే తయారవుతాయి. చలి లేకపోతే చెమ్మలాగా వచ్చేస్తుంది. అందుకే ఈ సీజన్లోనే ఈ 3 మాసాలు చేస్తాము. అరసివిలి సూర్యనారాయణ శివాలయం అన్ని గుళ్ళకి, పూరి జగన్నాథ స్వామికి అన్ని గుళ్ళకి, అమ్మవార్లకి అన్ని గుళ్ళకి నైవేద్యంగా సమర్పిస్తాం. అందరూ తీసుకెళ్తారు. మార్గశిర మాసం వస్తే లక్ష్మీవారం, లక్ష్మీదేవి పూజలకి అన్నిటికీ నైవేద్యంగా పెడతారు. మీకు ఈ సీజన్ వచ్చేసరికి కేవలం 3 నెలలు మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ స్వీట్ కి డిమాండ్ ఎలా ఉంటుందండి? డిమాండ్ అయితే బాగానే ఉంటుంది. ఏమిటంటే మరి హైదరాబాదు అవంటే మేము పంపించలేము మేడం. ఏవో ఈ ఆంధ్ర, ఇప్పుడు వైజాగ్ ఇక్కడికి పంపిస్తాం. మొత్తం పంపిస్తారా? పంపిస్తాము. అలా వస్తారు. మేము ఎక్కడికి వెళ్ళము. ఫోన్ ద్వారా వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, వచ్చి ప్యాక్ చేసుకుని తీసుకెళ్తారు. ఒక స్వీట్ అంటే చెక్కీ తయారు చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? ఒక చెక్కీ కాదు, ఒక పాగం చెప్పాను, అరగంట. ఒక పాగం అన్ని మొత్తం అవ్వడానికి అరగంట అవుతుంది. అరగంటకు ఒక పాగం అంతే. దీని ఆకారాలు కూడా ఇప్పుడు లవ్ సింబల్స్ లో చేస్తున్నారు. అంటే మనకు నచ్చిన ఆకారంలో చేయొచ్చా? ఉన్నాయి మేడం, అలా అచ్చు పలకలు ఉన్నాయి. తర్వాత కేజీ చెక్కీ ఉంటుంది చూడండి, ఇది కూడా తయారు చేస్తాం స్పెషల్గా కేజీలు. ఓకే, దీని అచ్చులు బట్టి తయారు చేస్తారండి. ఇది పావు కేజీలు 100 గ్రాములు, ఇవి 100 గ్రాములు. ఇవి ఈ అచ్చులు ఇలా తయారు చేస్తాం. ఇందులో కూడా లవ్ గుర్తు ఈ సైజులో పెద్ద సైజు చేస్తాం. అది కూడాను ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇస్తుంటాం. దీంతో ప్రత్యేకించి ఉయ్యాలలు కానివ్వండి, సో అలాంటివి కూడా తయారు చేస్తారు. వాళ్ళకి అంటే మేము ఉయ్యాలు కూడా ఒకరు బారసాలు అయితే వాళ్ళు ఉయ్యాలు చేయగలరా అన్నారు. చేసాము, ట్రై చేసాము, బాగానే వచ్చింది. తయారు చేసి ఇచ్చాము. పెళ్ళిళ్ళకి ఇది రోకలి, తిరగలి, సన్ని ఇవి కూడా దీంతో తయారు చేస్తాం మేడం. అవి కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? మేము 40 సంవత్సరాలు అయింది మేడం. మా అత్తగారు, వాళ్ళత్తగారు అలాగా వారసత్వం వస్తుంది. ఆ వారసత్వం మీద అలాగా. యాక్చువల్లీ ఇది మనం తీసుకుంటే ఒడిస్సాలో ఎక్కువ ఫేమస్ కదా ఈ స్వీట్. సో మీరు అక్కడి నుంచి వచ్చారా? మా అత్తగారు వాళ్ళు ఉన్నారు. మా కన్నవారు నర్సంపేట, మా తాతగారు ఈ ఊరే శ్రీకాకుళమే మేము పుట్టాము. మా అత్తగారి వారసత్వం అలాగే నేను నిలబెట్టున్నాను మేడం. స్వీట్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయండి? హెల్త్కి చాలా మంచిది మేడం.
షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే షుగర్ పెరగడం లేదు. అది నేను చెప్పకూడదు. అది మా ఇంట్లోనే ఇగో ఈవిడ గారే ఉన్నారు. షుగరు బయట ఉంటే ఎక్కువగా వస్తుంటుంది. ఈ సీజన్ వస్తే ఆవిడకి తగ్గిపోతుంది. మరి ఏమిటో తెలియదు ఆ భగవంతుడి దయ. అది కూడా చెప్తున్నాను. సో వీటిని ఎక్కువ వరకు నైవేద్యంగా ఉపయోగిస్తారు అంటున్నారు. ఏ దేవుళ్ళకి ఇష్టకరంగా పెట్టొచ్చు దీన్ని? అన్ని దేవుళ్ళకి పెడతారు మేడం. సూర్యనారాయణమూర్తి, శివాలయం, అమ్మవార్లకి అన్ని దేవుళ్ళకి పెడతారు మేడం. ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. ఈరోజు ఉపవాసం చేసుకోవడం మేము ఇప్పుడు ఈరోజు నైవేద్యంగా పెట్టాము. అంటే భగవంతుడికి నైవేద్యంగా పెడతారు అంటున్నారు కదా, సో తయారు చేసేటప్పుడు ఏమైనా నియమనిష్టలు పాటిస్తారా? మేడం భగవంతుడికి ఇచ్చింది మాత్రం చాలా నియమనిష్టగా చేస్తాం. ఇప్పుడు కూడా నియమనిష్టగా చేస్తాం చెక్కి. ఎందుకంటే మరి అందరూ ఆడవాళ్ళమే ఉంటాము. ఆడవాళ్ళు ఉంటాం కాబట్టి మీకు తెలిసిందే, మరి ఎవరికి అలాగ రానేము. అది సంగతి. స్నానం చేసుకుని శుభ్రంగా నీట్గా చేస్తాం మేడం. దేవుడికి ఇచ్చింది కదా, అయ్యప్ప స్వాములు తింటారు. తిరుపతిలో కూడా నైవేద్యంగా చాలా మంది తీసుకెళ్తున్నారు మేడం. అక్కడ దీపాలు పెడతారు కదా, దీపాల దగ్గర పెట్టేసి కూడా వస్తుంటారు. సింహాచలం అన్ని దిక్కులు ఇస్తుంటాం మేడం, తీసుకెళ్తుంటాం. చీకత అంటే మామిడిపల్లి సీజన్లో మామిడిపల్లి ఎలాగో ఈ సీజన్లో ఇది మామిడిపల్లి సీజన్లో అయిపోతే మనకి మామిడిపల్లి దొరకవు కదా, అలాగే ఈ సీజన్లో ఇవి అయిపోతే మరి దొరకవు మేడం. అంటే ఈ 3 నెలలు తప్పించి తర్వాత సీజన్లో ఒకవేళ తయారు చేయాలన్నా సరే ఈ స్వీట్ నిల్వ ఉండదా? నిల్వ ఉంటుంది. ఏమిటంటే చలి ఉండదు కదా, చెమ్మ వచ్చేస్తుంది. మేము అలాగనేసి ఒక స్వీటు పెట్టాము, ఒక డబ్బాలో పెట్టేసి సంవత్సరం వరకు ఉన్నది మేడం. గట్టిగానే బాగానే ఉంది. ముక్కలు ఏం పోవడం కానీ ఏం అవ్వలేదు మేడం. వాసన స్మెల్ కానీ ఏం లేదు. బాగానే వచ్చింది, ట్రై చేసాము, బాగానే ఉంది. మరి ఈ సీజన్లోనంటే దీని వాసన కూడా చాలా మంచిగా వస్తుంది మేడం. నెలగంట పెట్టక ముందు ఒకలాగా ఉంటుంది, నెలగంట పెట్టిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఈ ధనుర్మాసం ఇది ప్రత్యేకత. చిన్ని గారు, మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ పని? 10 years అండి. 10 years నుంచి. సో ఎలా ప్రిపేర్ చేస్తారు దీన్ని? ఇక్కడ పాకం పంచదార పాకం పెట్టేసి కొబ్బరి ముక్కలు కోసేసి పాకం పెట్టేసి చేస్తామండి ఇక్కడ. సో ఇయర్ లో మనకి 3 months మాత్రమే ఈ స్వీట్ అవైలబుల్ గా ఉంటుంది అంటున్నారు. సో డిమాండ్ ఉంటుందా ఈ స్వీట్ కి? బాగా డిమాండ్ ఉంటుంది అంటే, ఎంత డిమాండ్ అంటే మేము కస్టమర్స్కి అందించలేం కూడా అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ చేయడానికి. అంత ఫేమస్ ఈ చెక్కి మాత్రం. సో దీన్ని బేసిక్ గా ధనుర్ చెక్కి, ధనుర్ మువ్వ అని పిలుస్తారు. ఇంకేమైనా పేర్లు ఉన్నాయా దీనికి? అందరూ ధనుము అంటే మేము చెక్కీసే అండి, చెక్కీలే అంటాం, మేము అంటాము అంతే. సో ఎంతమంది కలిసి చేస్తారు ఇక్కడ? మేము ఇక్కడ మొత్తం 10 members ఉంటామండి, ఇక్కడ చేస్తాము. రోజుకి ఎన్ని చెక్కీలను ప్రిపేర్ చేయగలరు? ఎన్ని చెక్కీలని కాదు, ఇక్కడ పాకం బట్టి 10 పాకాలు ఇంచుమించి 15 పాకాల్లాగా చేస్తామండి ఇక్కడ. చెక్కీలు అంటే మనకి ఎన్నంటే తెలియదు కానీ పాకాలు బట్టి మేము అలా చేస్తామండి. ఏ దేవుళ్ళకి ఎక్కువ నైవేద్యంగా? సూర్య భగవానికి, అమ్మవార్లకి, సూర్య భగవానికి అమ్మవార్లకి ఇస్తాము. పూరి జగన్నాథ స్వామికి ఇస్తామండి. సో ఈ స్వీట్ తయారు చేయడానికి ఇయర్ మొత్తంలో మళ్ళీ 3 months వరకు మీరు వెయిట్ చేయాల్సిందే? మేము వెయిట్ చేయవలసిందండి, మరి ఇంకెక్కడికి ఈ తప్ప ఇంకెక్కడ చేయమండి. అది సంతోషి గారు, ఈ చెక్కీల కోసం మీరేం చెప్తారు? దీని గురించి ఇది ప్రత్యేకత అండి. ఇది ధనుర్మాసంలోనే దొరుకుతుంది, మరి వేరే నెలలో ఎక్కడ దొరకదు. ప్రత్యేకంగా ధనుర్మాసంలో దొరుకుతుంది. దీనికి ధనుర్మాసంలోనే దీనికి 3 నెలల సీజన్. దీనిది చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు ఉత్తరాంధ్రకి ఇది ప్రత్యేకత. ధనుర్మాసం నెయ్యి ముద్ద అంటే, ధనుర్మాసం చెక్కీలు అంటే ఇది ఫేమస్. అందరికీ ఇష్టపడతారు, అందరూ ఇష్టపడి తింటారు కూడా దీన్ని. ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, కష్టం అనిపిస్తుందా? లేదండి, కష్టం అనిపించదు. మేము ఆడుతూ పాడుతూ అలా చేసుకుంటాం, ఏమి అనిపించదు, కష్టం ఏమి అనిపించదు. ఉదయం 9 గంటలకు వస్తాము, రాత్రి 9 వరకు చేసుకుంటాము. 3 నెలలు మాత్రమే తయారు చేస్తారు, తర్వాత ఖాళీగా? తర్వాత మేము హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటాం. ఈ 3 దీని గురించి అనేసి వస్తాము మేడం. సో తినే వాళ్ళే కాదు, ప్రిపేర్ చేయడానికి మీరు కూడా 3 months అదే ఇయర్ అంతా వెయిట్ చేస్తాం దీని గురించి. మా పిన్ని గారు వస్తారు, పెడతారు, వెళ్తాం అని దీని గురించి మరి గురించి వాళ్ళ గురించి వెళ్ళి కూడా మేమే వెనక్కి ఉంచుతాం. వాళ్ళ చెయ్యాలి అని చెప్పి వాళ్ళ గురించి అని మేము వెయిట్ చేస్తుంటాం దీని గురించి.
మాసంలోన ఇది లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి పూరి జగన్నాథ స్వామి పెడతారు. ప్రత్యేకంగా పూరి జగన్నాథ స్వామికి ఫేమస్ అండి ఇది. దీనివల్ల ప్రతి దేవుళ్ళకి దీనికి ఇస్తారు. ధనుర్మాసంలోనే దీన్ని ఇస్తారు. మరి దాన్ని ఎలా ఇవ్వరు, ఇది ఇవ్వలేరు. ఈ ధనుర్మాసం దొరుకుతుంది కదా, దీని ప్రత్యేకత దేవుళ్ళకే ముందు పెట్టాలి. మెయిన్ మాస్టర్ లక్ష్మీవారాల్లో లక్ష్మీదేవి పెడతారు. దీన్ని పెడితే మంచి జరుగుతుందని ప్రతి దేవుళ్ళకి ముందు నైవేద్యం పెట్టిన తర్వాత వేరేది ఏదైనా మనం పండుగలు ఏదో చేసుకున్నా సరే ప్రత్యేకంగా నైవేద్యం పెట్టిన తర్వాత పెడతారు. సో చూసారు కదా, సంవత్సరం మొత్తానికి 3 నెలలు మాత్రమే లభ్యమయ్యే ఈ చెక్కీకి భారీ డిమాండ్ ఉంది అంటున్నారు. అంతేకాదు ఈ చెక్కీ కోసం ఉత్తరాంధ్ర వాసులే కాదు ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 3 నెలల కోసం చాలా వెయిట్ చేస్తారని చెప్తున్నారు. ఈ సీజన్ వస్తే ఈ చెక్కీకి డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదు అంటున్నారు. ఈ సీజన్ లో ఈ స్వీట్ చాలా మంది చాలా ఇష్టంగా కొనుక్కొని మరి తింటారు అంటున్నారు. కేవలం ఉత్తరాంధ్ర వాసులే కాదు ఎక్కడెక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ స్వీట్ ని ఇష్టపడతారు అంటున్నారు. మరి వీళ్ళే కాదు, తినే వాళ్ళే కాదు, తయారు చేసే వాళ్ళు కూడా ఈ 3 నెలల కోసం ఆశగా ఎదురు చూస్తామని చెప్తున్నారు.